బాలరాజు జైలు నుంచి రిలీజ్ అయ్యి బయటికి వస్తాడు. తన కోసం హాఫ్ టికెట్ ఎదురు చూస్తూ ఉంటాడు. ఒక్కసారిగా బాలరాజుని చూసి చాలా సంతోషపడిపోతాడు. అన్నా అనుకుంటూ వెళ్ళి ఆప్యాయంగా హత్తుకుంటాడు. అసలు మనకిలాంటి పరిస్థితి రావడానికి కారణం ఆ దేవాని అన్న. వదిన్ని, చిన్నిని దారుణంగా చంపేశాడన్నా అని చెప్తూ ఇంకా దేవ మీద కోపం అయిపోతూ ఉంటే, అలాగే ఆ సమయంలోనే దేవ మనుషులు వచ్చి హాఫ్ టికెట్‌ని కింద పడేసి, నెట్టేసి, తోసేసి వెళ్ళిపోయి, ఈ బాలరాజ్‌ని కార్‌లో ఎక్కించుకొని వెళ్ళిపోతారన్నమాట. "ఎవర్రా మీరంతా? ఎవర్రా మీరంతా?" అని బాలరాజ్ అంటూ ఉన్నా కూడా వినిపించుకోరు. ఆ తర్వాతే ఫోనొస్తుంది. వీడియో కాల్ వస్తుంది దేవ దగ్గర నుంచి. దేవాని చూడగానే ఒక్కసారిగా రక్తం మరిగిపోయేంత కోపం అయితే వస్తుంది బాలరాజ్‌కి. "ఏంట్రా మిత్రమా, ఎలా ఉన్నావురా? ఇన్ని రోజులు చిప్పకూడు తిన్నా కూడా జైల్‌లో నీకు ఏమాత్రం పొగరు తగ్గలేదంటూ మాట్లాడుతూ ఉంటాడు. బాలరాజ్‌కి దేవాని చూడగానే కోపం వస్తే, "ఈ రోజుతో నీ చాప్టర్ కూడా క్లోజ్ అయిపోతుంది" అంటూ మాట్లాడతాడు. అంతేకాదు, నాగవల్లికి కూడా చూపించి, నాగవల్లితో కూడా వీడియో కాల్ మాట్లాడిచ్చి, ఆమె ఏదో పెద్ద పగ తీర్చుకుంటున్నాను అన్నట్టు ఆమె కొన్ని బిల్డప్‌లు అయితే ఇస్తుందనమాట. అయితే ఇక బాలరాజ్‌ని వెహికల్‌లో వెళ్ళేటప్పుడు చిన్ని అటువైపుగా వస్తుంది. ఒక్కసారిగా చిన్నికి ఫాస్ట్ బీట్ అనమాట. హార్ట్ ఒక్కసారిగా గట్టిగా కొట్టేసుకుంటూ ఉంటుంది. ఎవరో నాకు దగ్గరైన వాళ్ళు నాకు దగ్గరలో ఉన్నట్టున్నారు. నా బంధం రక్తబంధం సంబంధం అన్నట్టు అనుకుంటూ ఉంటుంది. అదే ఫీలింగ్ బాలరాజుకి కూడా కనపడుతుందనమాట. చిన్నిని దూరం నుంచి చూస్తాడు. కానీ ఆ అమ్మాయి తన కూతురనే విషయం తెలీదు. ఇక ఏదో అదొక తెలియని ఫీలింగ్ అయితే మనసులో కలుగుతుంది. నా వాళ్ళు నాకు దగ్గరగా ఉన్నారన్నట్టు ఇద్దరు అనుకుంటారు. అయితే దేవ మనుషులు బాలరాజుని ఒక దగ్గరికి తీసుకొని వెళ్ళి తల మీద బలంగా కొట్టి బాంబ్ పెట్టి అక్కడే పేల్చేస్తారనమాట. దాన్ని వీడియో తీసి మరలా దేవ నమ్ముతాడా నమ్మడా అన్నట్టు వీడియో తీసి దేవకు కూడా పంపించడం అయితే జరుగుతుంది. అయితే అక్కడే పడి ఉన్న బాలరాజు విషయంలో ఒక పెద్ద ట్విస్ట్ అయితే జరుగుతుంది. ఆ ట్విస్ట్ అనేది మనం కమింగ్ ఎపిసోడ్‌లో చెప్పుకుందాం.